ఈ విజయ్ దేవరకొండకి ఇది కంబ్యాక్ అనొచ్చు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కంబ్యాక్ విజయ్ దేవరకొండకి. సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్క ఫైట్ సీన్స్ కు గూస్ బంప్స్ వస్తున్నాయి. సినిమా మామూలుగా లేదు. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ ఇచ్చిండు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. చాలా బాగుంది సినిమా. ఇది ఖచ్చితంగా అందరూ చూడాలి. డోంట్ మిస్ మూవీ. సినిమా చాలా బాగుంది. అర్థం కావట్లేదా? తగలబెట్టేశాడు, ఇండియన్ బాక్స్ ఆఫీస్ తగలబెట్టేశాడు. సినిమా మాత్రం అదిరిపోయింది. ఎవ్వరు చెప్పేది ఏం వినకండి. తగలబెట్టేశాడు బాక్స్ ఆఫీస్ ని. అసలు మామూలు కంబ్యాక్ కాదు ఇది విజయ్ దేవరకొండది. ద విజయ్ దేవరకొండ టైటిల్ కి ఆ స్క్రీన్ నేమ్ కి న్యాయం చేశాడు గౌతమ్ తిన్ననూరి. ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. విజయ్ దేవరకొండకి ఎట్లాంటి కంబ్యాక్ అయితే వెయిట్ చేస్తున్నామో అట్లాంటి కంబ్యాక్ ఇది. మూవీ మాత్రం క్రేజ్ ఉంది బ్రో, సూపర్ ఉంది. విజయ్ దేవరకొండ మస్తు చేసిండు, యాక్టింగ్ మాత్రం పిచ్చి తెంగేసిండు. అండ్ విలన్ మస్తు చేసిండు. విలన్ కూడా అబ్బాయి వెంకటేష్ మస్తు చేసిండు. సత్యవతి చెప్పాల్సిండు. మూవీ మాత్రం క్రేజీ. విజయ్ దేవరకొండ గారు హిట్ కొట్టారని చెప్పచ్చు. ఆయన ఇలాంటి స్క్రిప్ట్లు ఎన్నుకుంటే కానీ ఖచ్చితంగా ఆయన పాన్ వరల్డ్ స్టార్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే చాలా బాగుంది పర్ఫార్మెన్స్. అది కూడా చిన్నప్పుడు విజయ్ దేవరకొండ గారు చేసినటువంటి చిన్నప్పుడు క్యారెక్టర్ అండ్ సత్యదేవ్ గారు చేసినటువంటి చిన్నప్పుడు క్యారెక్టర్, ఆ ఇద్దరు పిల్లలు కూడా యాక్టింగ్ చాలా బాగుంది. బీజిఎం చాలా బాగుంది. సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా చాలా బాగుంది. కంబ్యాక్ విజయ్ దేవరకొండ చాలా బాగుంది. అన్నీ బాగున్నాయి. సూపర్ అండి. అసలు రగిరే సాంగ్ అయితే సూపర్ ఉంది. అదర కొట్టేసింది. బ్లాక్ బస్టర్ అవుతుంది. అందరు వెళ్ళి చూడండి. ఇప్పుడే సినిమా చూసి వచ్చిన కింగ్డమ్ మూవీ అంటే చాలా బాగుంది. నా పేరు రవి అన్న, నేను మెజిషియన్, నేను చేస్తాను మ్యాజిక్. కింగ్డమ్ లో ఉంది పెద్ద లాజిక్. గుడ్ మూవీ టూ గుడ్. రైటింగ్, యాక్షన్, డ్రామా, వైలెన్స్, ఎమోషన్, ఎవ్రీథింగ్ ఇస్ టూ గుడ్. ఇంతకన్నా ఏం చెప్తామా అబ్బా, మీరు కూడా వెళ్ళి చూడండి. మూవీ చాలా బాగుంది అబ్బా. మూవీ అద్భుతం. విజయ్ దేవరకొండ హిట్ కొట్టాడు. బ్లాక్ బస్టర్ కంబ్యాక్ మామూలుగా లేదు అన్న. ఇప్పుడే కింగ్డమ్ మూవీ అయితే చూడడం జరిగింది. మూవీ అయితే నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ విజయ్ ఇంటెన్సిటీ కానీ అండ్ విజయ్ పర్ఫార్మెన్స్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ మేజర్గా చెప్పాలంటే విజయ్ చాలా రోజుల తర్వాత ఒక మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీ చేశాడు. అనిరుద్ధ్ బీజిఎం కూడా బాగా ఇచ్చాడు. విజయ్ యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనిరుద్ధ్ ఇచ్చేసిండు, చాలా బాగుంది. అండ్ అందరూ థియేటర్కి వచ్చి చూడండి. చాలా బాగుంది. కింగ్డమ్ మూవీ అయితే ఏదైతే విజయ్ దేవరకొండ గారికి ఒక మంచి కంబ్యాక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే విజయ్ దేవరకొండ గారు ఇప్పుడు వరకు చేసిన మూవీలు ఒక లెక్క అయితే కింగ్డమ్ మరో లెక్క. నిజంగానే మనకి ప్రొడ్యూసర్ గారు ముందు నుంచి ఏ విధంగా అయితే పనిచేసి ఎవరి వరకు కూడా చాలా బాగుంది. ఆ తెగకి వెళ్ళడం అవ్వచ్చు, ఎలివేషన్ షాట్స్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగానైతే కనెక్ట్ అయింది. కింగ్డమ్ మూవీ అయితే సూపర్ హిట్. మీరు కూడా విజయ్ దేవరకొండ కంబ్యాక్ అయితే అదిరిపోయింది. మరి మీరు కూడా ఈ వీక్లో వస్తే ద బెస్ట్ మూవీ కింగ్డమ్. ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు. ఇందులో ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. లాస్ట్ ఎలివేషన్ షాట్స్ అవ్వచ్చు, ఇంకా పార్ట్ 2 కోసం ఇచ్చిన ఏదైతే ట్విస్ట్ ఉందో అది కూడా చాలా బాగుంది. మూవీ మాత్రం చాలా బాగుంది అన్న. మనకి ఇప్పుడు లాస్ట్ టైం లైగర్ సినిమా కంటే ఇది చాలా బెటర్ సినిమా. విజయ్ దేవరకొండకి బిగ్గెస్ట్ మూవీ అని చెప్పాలి ఇదైతే కెరియర్లోనే. మూవీ మాత్రం చాలా బాగుంది. సత్యదేవ్ అన్న క్యారెక్టర్ గురించి చెప్పాలంటే హైలైట్. అసలు ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఒక పీక్స్ లెవెల్లో చేసిర్రు. అన్న కొండ అనేది 100 కొండలు ఎక్కేసాడు ఈ మూవీ తోటి. వెంకటేశ్వర నమ్ముకున్నాడు ఎవడు అన్యాయం కాడు. ఇందులో క్యారెక్టర్స్ కూడా దేవుళ్ళ క్యారెక్టర్స్ ఉన్నాయి. అన్నవరం వెళ్తే మనకు గుర్తొచ్చేది సత్యనారాయణ స్వామి. ఈ మూవీలో ఉంటాడు సత్యదేవ్ అన్న క్యారెక్టర్.